హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనం నిన్న నైట్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి CBT1 రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా CBT2 ఎగ్జామ్ అనేది ఇప్పుడు నిర్వహించబడుతుందో కూడా మనం ఒక వీడియో అయితే చేసుకున్నాం. జస్ట్ మనం ఒక 1 అవర్ బ్యాక్ కూడా మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించి 4th స్టేజ్కి అంటే 4 స్టేజెస్కి ఎంతమంది అంటే సెలెక్ట్ అవుతారో వారి నెంబర్తో కూడా మనం ఒక వీడియో అయితే చేసుకున్నాం. ఈ యొక్క వీడియో చేసుకున్నామో లేదో మనకి తిరువనంత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించి చూడండి, ఆ యొక్క అప్డేట్ ఏందో మనం యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేవిధంగా ఎవరైతే మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. చూసుకున్నట్లయితే మనకు నోటీస్ అయితే రావడం జరిగింది తిరువనంతపురం బోర్డు నుండి. చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకి నోటీస్ అయితే ఈరోజు అయితే రావడం జరిగింది. సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే సమ్మరీ ఆఫ్ వ్యాలిడ్ అప్లికేషన్ ఫర్ CEN 05/2024. చూసుకున్నట్లయితే అప్లికేషన్ అయితే మనకు 13/8/2025 మనకు జస్ట్ అయితే ఇప్పుడు మనకి ఒక 20 minutes బ్యాక్ అయితే మనకైతే నోటీస్ అయితే రావడం జరిగింది. చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ తిరువనంతపురం బోర్డు మనకి యూఆర్ వచ్చేసరికి 45,716, SC వచ్చేసరికి 17,036, ST వచ్చేసరికి 6,027, అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వచ్చేసరికి మనకి 40,959, ఈడబ్ల్యూఎస్ వచ్చేవరకు 3,820, టోటల్ వచ్చేసరికి 1,13,558 అప్లికేషన్లు అయితే మనకి తిరువనంతపురం బోర్డుకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించి అప్లికేషన్ డేటా అయితే మనకైతే రావడం జరిగింది. మొత్తంగా అప్లై చేసినటువంటి వాళ్ళు 1,13,558. మ్యాక్సిమం మనకి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మ్యాక్సిమం అయితే ఒక 80,000 అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి బోర్డు నుండి అయితే ఈ విధంగా డేటా అయితే రిలీజ్ కావడానికి అయితే అవకాశం ఉంది. ఈ మొత్తం డేటా అయితే రిలీజ్ అయినట్లయితే మనకి మొత్తంగా ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఎంతమంది రాశారు, అదేవిధంగా ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. దీన్ని బట్టి మనకి ఈ యొక్క గ్రాడ్యుయేట్ CBT1 యొక్క కట్ ఆఫ్ అయితే మనం అయితే వీడియో చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి మ్యాక్సిమం ఈవినింగ్ లోపు లేదా రేపు మార్నింగ్ లోపు మ్యాక్సిమం అన్ని బోర్డుల నుండి అయితే ఇలా డేటా అయితే మనకైతే రిలీజ్ అయినట్లయితే మనమైతే ఒక వీడియో అయితే కట్ ఆఫ్తో కూడినటువంటి వీడియో, అదేవిధంగా ఉన్నటువంటి ఎంత కాంపిటీషన్ ఉంది, అదేవిధంగా ఎంతమంది అయితే రాశారో మొత్తంగా కూడా ఒక వీడియో అయితే మనం చెప్పుకుందాం. అదేవిధంగా మనకి ప్రతి బోర్డు నుండి గ్రాడ్యుయేట్కి సంబంధించి ఈ విధంగా అయితే కదలిక అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనకైతే అతి త్వరలో అయితే రిజల్ట్స్ రావడం జరుగుతుంది, ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మనం వీడియో అనేది చేయడానికి గల కారణాలు ఏంటంటే వీడియోస్ అనేది మనకి అప్డేట్లు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో కంపల్సరీగా మనకి అయితే ఎగ్జామ్స్ అయితే త్వరలో జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి.